నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సహజ సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టండి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించండి, రైతులకు సూచించిన మంత్రి పుల్లారావు. అక్రమ ప్రాజెక్టులపై జగన్ దొంగ దీక్షలు ఆపాలి, తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కైన విషయాన్ని బయటపెట్టాలి, మండిపడిన పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అంశంపై పట్టుబట్టండి, వాయిదా వేయకుండా సభ్యులంతా కలిసికట్టుగా పోరాడండి, ఎంపీలకు సూచించిన మాజీ రాజ్యసభ సభ్యుడు శివాజీ. వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా రైతులు వృద్ధి చెందాలని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సూచించారు. ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువులపై వ్యవసాయం చేస్తే వచ్చే ఫలితాలపై కృషి భవన్ రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు అవగాహన పెంచుకొని వ్యవసాయం చేస్తే మెరుగైన ఫలితాలతో పాటు గిట్టుబాటు ధర కూడా వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆ రకంగా 10 రైతులకి సహజ వ్యవసాయం 26 వరకు క్లాస్ శిక్షణ ఇవ్వాలనేటువంటి శిక్షణ ఈ రోజు మనం ఇస్తా ఉన్నాం సార్. అందరికీ కూడా సంతోషంగా ఉంది సార్. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయం రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. సహజ సిద్ధ వ్యవసాయం అన్నా, ప్రకృతి వ్యవసాయం అన్నా, పెట్టుబడి లేని వ్యవసాయం అన్నా, జీరో బడ్జెట్ తో చేసే వ్యవసాయం అన్నా అన్ని కూడా దీనికే వర్తిస్తాయి. కనుక ఈ యొక్క జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని ఇటీవల కాకినాడలో మనం 8 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించాం. 13 జిల్లాల్లో జిల్లాకు 10 క్లస్టర్ల చొప్పున 13 జిల్లాల నుంచి సుమారు 5,000 మంది రైతులు ఆ యొక్క కాకినాడలో శిక్షణ పొందడం జరిగింది. దానికి సుభాష్ పాలేకర్ గారు కూడా వచ్చి 8 రోజులు వారు అక్కడే ఉండి రైతులకి ఏ విధంగా జీరో బడ్జెట్ వ్యవసాయం చేయొచ్చు, ఏ విధంగా పెట్టుబడి తగ్గించుకోవచ్చు, ఏ విధంగా దిగుబడి పెంచుకోవచ్చు, ఈ ప్రకృతి వ్యవసాయానికి ఏ విధంగా ప్రీమియం రేటు పొందవచ్చు, తుఫానులను ఏ విధంగా తట్టుకుంటుంది, నీరు తక్కువగా తీసుకొని ఎక్కువ దిగుబడి ఏ విధంగా ఇస్తుంది అనేటువంటి దాంట్లో 8 రోజుల పాటు 13 క్లస్టర్ల నుంచి 13 జిల్లాల్లో జిల్లాకు 10 క్లస్టర్ల నుంచి రైతులను అక్కడికి ఆహ్వానించి వారందరినీ అవగాహన తీసుకురావడం, వారు గ్రామాల్లోకి వెళ్ళి ఒక్కొక్క రైతు 20 నుంచి 50 మంది రైతులకి వారు నేర్చుకున్నటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి వారికి కూడా తెలియజెప్పి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మరల్చేటువంటి కార్యక్రమం చేయాలని 8 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి ప్రధానంగా ఒక ఆవు 30 ఎకరాలు పంట పండించవచ్చని, ఆ ఆవు కూడా 10,000 రూపాయలకు చంద్రబాబు గారి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆవుకి 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అనమాట. ఆ యొక్క జీవామృతంతో పంటలు పండించవచ్చు. దీనికి ఎరువులు అవసరం లేదు, క్రిమిసంహారక మందులు అవసరం లేదు, తక్కువ నీటితోటి ఎక్కువ దిగుబడి సాధించేటువంటి అవకాశం. ఈ జీవామృతంలో కూడా జీవామృతంతో పాటు ఆవు పేడ, మూత్రం, నల్ల బెల్లం, పుట్టమట్టి, పప్పు దినుసులు అన్ని సింపుల్ గా ఉండేటువంటి తక్కువ పెట్టుబడితోటి వ్యవసాయం చేసేటువంటి వీటిని ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వం. కనుక ఇప్పుడు మన జిల్లాలో 10 క్లస్టర్లు ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో 13 జిల్లాలో 10 క్లస్టర్లు. 10 క్లస్టర్లో ఒక క్లస్టర్కు 300 మంది, 10 క్లస్టర్లకు 3,000 మంది మన జిల్లాలో ఈ వ్యవసాయాన్ని చేసేటువంటి దానికి అవగాహన కల్పిస్తున్నాం. ఆ విధంగా 13 జిల్లాల్లో కూడా 13 × 3,000 మంది అంటే సుమారు 39,000 మంది రైతుల్ని ఈ ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి కనపరచడానికి కానీ దృష్టి మరల్చడానికి కానీ ఈ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలని ఆవును మాత్రం 10,000 సబ్సిడీ మీద ఇస్తున్నాం.
దేశీయ ఆవు గిరిన ఆవులనే వీటికి వాడాలి. కాబట్టి రైతులు కూడా దృష్టి మరల్చాలి. విపరీతంగా ఎరువులు వాడటం, విపరీతంగా యూరియా వాడటం, విపరీతంగా క్రిమిసంహారక మందులు వాడి పెట్టుబడి పెరిగిపోయి తీరా పంట వచ్చేటప్పటికి ఆ బాకీలు కూడా తీర్చడానికి కూడా భారం అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో సహజ సిద్ధ వ్యవసాయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం. అక్రమ ప్రాజెక్టులపై దీక్షలు చేసే ప్రతిపక్ష నేత జగన్ తెలంగాణలో ఆ ప్రాజెక్టు కట్టే కాంట్రాక్టర్లందరూ వైసీపీ నేతలేనంటూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా, అక్రమ ప్రాజెక్టుల టీడీపీ నేతలు మాట్లాడడం లేదని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై కాంట్రాక్టులు దక్కించుకుని నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రజలపై ముసలి కన్నీరు కార్చుతున్న జగన్ కు ప్రాజెక్టులపై దీక్ష చేసే నైతిక హక్కే లేదని ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర ధ్వజమెత్తారు. రాజకీయాల్లోనే సరే చెప్పడానికి ఏముంది, ఏదైనా చెప్తారు. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, దిండి అక్రమ ప్రాజెక్టులు కడతా ఉంటే అడ్డు చెప్పడం లేదని, ఓటుకు నోటుకు కేసుకు భయపడి అడ్డం చెప్పడం లేదని చెప్పి అర్థం లేని ఆరోపణలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రైతులపై జగన్మోహన్ రెడ్డి మొసల కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఒక అవకాశం ప్రజలు ఆయనకి ఇస్తే ఆ ప్రతిపక్ష నాయకుడి హోదాని తెలంగాణకి కేసీఆర్కి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒకవైపేమో కర్నూలులో దీక్షలు అంటాడు ఆయన, అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్షలని ఆయన చెప్పే 16, 17, 18 తారీఖుల్లో అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్షలని ఆయన చేస్తూ ఉన్నాడు. రెండో వైపేమో ఏ ప్రాజెక్టులు అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని చెప్పి అక్రమ ప్రాజెక్టులని ఆరోపణలు చేస్తూ ఉన్నాడో ఆ ప్రాజెక్టుల్లో జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకి కాంట్రాక్టులు ఇప్పిస్తూ ఉన్నాడు. కర్నూలులోనేమో దీక్షలు చేస్తాడు, పాలమూరు ప్రాజెక్టులోనేమో కాంట్రాక్టులు తీసుకుంటాడు. అసలు దీక్ష చేసే నైతిక హక్కు మీకుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ తన ఎంపీ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి, తన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో రామచంద్రారెడ్డి, అలాగే నిన్నటి వరకు వైకాపా ఎంపీగా కొనసాగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలమూరు ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు వాళ్ళకి వచ్చిన మాట వాస్తవమో కాదో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఆయన తెలంగాణలో కేసీఆర్తో పైరవీ చేసుకొని తన ఎంపీలకి తన ఎమ్మెల్యేలకు సంబంధించిన కంపెనీలకి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇప్పించుకున్నాడు. ఇవాళ మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుపై సభ్యులందరూ ఏకతాటిపై వచ్చి మాట్లాడాలని మాజీ రాజ్యసభ సభ్యుడు ఎలమంచిలి శివాజీ సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు రూల్స్ ప్రకారం ఏ సెక్షన్లోని అంశం ఆ సెక్షన్లోనే పూర్తి అయ్యే సంప్రదాయం ఉన్న కారణంగా మరో సెక్షన్లో అవకాశం రాదు. కాబట్టి సభ్యులందరూ సభ వాయిదా పడకుండా తమ వారిని పార్లమెంటులో విడిపించాలని కోరారు. పార్లమెంటు రూల్స్ తెలియక ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ అవకాశం రాదని ఎలమంచిలి శివాజీ పేర్కొన్నారు. మళ్ళీ చర్చకు రావాలంటే మళ్ళీ మరొకరు ప్రైవేట్ మెంబర్స్ రిజల్యూషన్ లేకపోతే ప్రైవేట్ మెంబర్స్ బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టి దాన్ని లాటరీలో సాధించినట్టయితే అది సాధ్యం అవుతుంది. లాటరీలో సాధించినట్టయితే మళ్ళీ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే చేయడం కొరకు అది చాలా అరుదైన అవకాశం. ఒక సభ్యుడికి ప్రైవేట్ మెంబర్స్ రిజల్యూషన్ కానీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు కానీ ప్రవేశపెట్టి దాంట్లో చర్చకి నాంది పలికే అవకాశం చాలా కొద్ది సమయాల్లో కొద్ది మందికి మాత్రమే వస్తుంది. నేను 6 సంవత్సరాలు నేను ఉన్నప్పటికీ కూడా ప్రతి సందర్భంలోనూ ప్రతి సెషన్లోనూ నాకు కావాలి దాన్ని కూడా ప్రవేశపెడతానని చెప్పి బిల్లు వేసినప్పటికీ కూడా నాకు ఏనాడు అవకాశం రాలేదు. ఒక పర్యాయం ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుని బెంచ్ని తీసుకొచ్చి గుంటూరులో పెట్టాలని చెప్పి నేను బిల్లు ఇచ్చాను. నేను బిల్లు ఇస్తే ఆ బిల్లు అడ్మిట్ అయింది కానీ చర్చకి రాలా. అటువంటిది ఇప్పుడు కేవీపీ పెట్టిన రిజల్యూషన్ చర్చకి వచ్చింది, చాలా అదృష్టం. దాన్ని ముగింపు పలకటానికి మారుగా దీన్ని వాయిదా వేసి దాన్ని అర్ధవాక్యం పలికే పరిస్థితి కనపడుతుంది.
కనుక మన వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ వచ్చే సమావేశంలో దీన్ని మళ్ళీ తిరిగి చర్చకు తీసుకుంటాం అనే దానికి అవకాశం లేదని స్పష్టపరచడం వరకు మీకు గుర్తు చేశాను. ఎందువల్లంటే ఢిల్లీ నుంచి వచ్చే మీ రిపోర్టర్లు కానీ లేకపోతే ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యులు కానీ వాళ్ళు పొద్దున్న టీవీలో చూస్తుంటే వచ్చే సమావేశంలో చర్చిస్తామని నేను చెబుతున్నాను. ఎట్లా చర్చిస్తారు వచ్చే సమావేశంలో? రూల్ పొజిషన్ అట్లా కాదు కదా అది. ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదని చెప్పి మీ దృష్టికి లేకపోతే మీ ద్వారా పార్లమెంట్ సభ్యుల దృష్టికి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా ఈరోజు పొట్టుపెట్టి దీన్ని మళ్ళీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఒకవేళ రేపు లేకుండా ఇవ్వాలి సభ వాయిదా పడినట్టయితే దీన్ని తప్పనిసరిగా వచ్చే సమావేశంలో అయినా సరే దీన్ని తీసుకోవాలని చెప్పి మళ్ళీ ఒక తీర్మానం మొత్తం హౌస్ అంతా రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే అది సాధ్యం అవుతుంది. ఆ రకంగానైనా సరే వీళ్ళు ఏమైనా చేస్తారు అనే ఆశతోటి ఇప్పుడు అర్జెంటుగా మిమ్మల్ని పిలిచి 4 మాటలు మీతో చెప్తాం. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.